నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అధిక జ్యేష్ఠ మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ నెల మాస ఫలితాలు వీరికి ప్రథమార్థంలో ఊహించని రీతుల్లో కొంత ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. జాగ్రత్త అవసరము. శత్రువుల నుండి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఇంటా బయట అనేది కలుగుతున్నది. కాస్త జాగ్రత్తము. ఆరోగ్య విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అనేది ఇక్కడ కనబడుతున్నది. ఆరోగ్యం రీత్యా కొన్ని ఇబ్బందులు, శారీరకమైన ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉన్నది. అలాగే ద్వితీయార్థం నుంచి కొంత మనకి గురుబలం వస్తున్నది కాబట్టి కొంత ఇబ్బంది లేకుండా దాని నుంచి మెరుగుపడటం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్నింటా పాల్గొంటారు. సంతాన మూలకమైన ఆనందం అంటే పిల్లలు ఏమన్నా రిజల్ట్స్ బాగా వాళ్ళు రాయటము, ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావటము, అలాగే పై చదువులకు వెళ్ళటము, వివాహాలు అవి సెటిల్ అవటము, లేదా విదేశాలకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నది. ధన ప్రాప్తి కూడా కలుగుతున్నది. అలాగే పరిశ్రమలు స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి కూడా మంచిగా ఉన్నది అని మనం చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో వీరు కొంత కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది రావటం అనేది జరుగుతుంది. కొంత ఎక్కువ శ్రద్ధ అయితే పెట్టవలసిన అవసరం అయితే ఉన్నది. అలాగే శని భగవానుడు కాస్త పంచమ సంచారం వల్ల పిల్లలకు కొంత అనారోగ్య సూచన అనేది కనబడుతున్నది. జాగ్రత్త అవసరము. అలాగే మనం కూడా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవటము, అలాగే నడిచే మహర్దశకు పరిహారం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. గురుబలం వస్తున్నది కాబట్టి కొన్ని ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా దాని నుంచి బయటపడే అవకాశమే ఎక్కువ ఉన్నది.